సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో సాయినాథుడు మూలే శాస్త్రికి 4 అరటిపళ్ళు ఇవ్వడం అనేటువంటి అంశం గురించి కొంతవరకు చెప్పుకున్నాం. మూలే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రం మొదలైనవి ఆచరించడానికి మొదలు పెడతాడు. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరతాడు. మార్గ మధ్యాన బాబా హఠాత్తుగా గేరు ఎర్ర రంగు తయారుగా నుంచుడు, ఈనాడు కాషాయ వస్త్రాలు ధరిస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులతో చెప్తాడు. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వస్తాడు. మధ్యాహ్న ఆరతి కొరకు సర్వము సిద్ధమవుతుంది. మధ్యాహ్న ఆరతికి తనతో వచ్చేదరా అని మూలే శాస్త్రిని బూటి అడుగుతాడు. సాయంకాలము బాబా దర్శనము చేసుకుందని శాస్త్రి బదులు చెప్తాడు. అంతలో బాబా తన ఆసనముపై కూర్చుంటాడు. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యను.